హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా చేసుకుని పిండి వంట అండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి పండగకి చేసుకుంటూ ఉంటాం కదా, సంక్రాంతికి అనేం లేదు. అదేనండి కొబ్బరి బూరెలు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా కొలతలు పెట్టి చేయండి. సూపర్గా కుదురుతుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను దీనికోసం రైస్ని 1 కేజీ రైస్ తీసుకుంటున్నానండి. మనం కేజీ రైస్తో చేసుకుంటుంటే ఇంకొక పావు కేజీ ఎక్స్ట్రానే తీసుకోవాలి. రైస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. దీన్ని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. ముందు రోజు నైట్ నానబెట్టుకొని తెల్లవారి వడేసుకొని పిండి పట్టించేసుకోండి. పిండి అనేది మెత్తగా పట్టుకోవాలి. మీరు ఇంట్లో మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఈ బూరెల కల్లా ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే రేషన్ బియ్యంతో చేసుకున్నా బాగా వస్తాయి. నేనైతే రేషన్ బియ్యంతోనే చేస్తున్నానండి. చాలా బాగా కుదిరినాయి. నేను బియ్యం కేజీ బాగా తీసుకున్నాను కాబట్టి బయట మిల్లులో ఆడించుకున్నానండి పిండి. మీరు కొంచెం క్వాంటిటీ తక్కువైతే మాత్రం మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా పట్టించుకున్న తర్వాత పిండిని మాత్రం జల్లించుకోవాలి. కంపల్సరీగా జల్లించేసి తడారిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. కేజీ పిండికి గాను కేజీ బెల్లం తీసుకుంటున్నాను. నేను బియ్యం అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి బెల్లం కరెక్ట్గా కేజీ తీసుకున్నాను. మీరు బియ్యం ఎక్స్ట్రా కానీ తీసుకోకున్నట్లయితే బెల్లం అనేది కొంచెం తగ్గించి వేసుకోండి. 3/4 కేజీ తీసుకోండి, సరిపోతుంది. బెల్లాన్ని ఇట్లాగా తురిమి పెట్టేసుకోవాలి. తర్వాత మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని 1 కప్పు వాటర్ వేసుకోండి. తురుముకున్న బెల్లం మొత్తాన్ని ఆ గిన్నెలో వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లాన్ని గడ్డలు అనేది లేకుండా పూర్తిగా కరిగించుకోవాలి. ఇలాగా హై ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత బెల్లంలో ఏమన్నా ఇసుక అలా పీచులు ఉంటాయి కదా, బెల్లం వాటర్ని వడేసుకోవాలి. ఇలా మొత్తాన్ని వడేసుకున్న తర్వాత గిన్నెను అనేది కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని తర్వాత బెల్లం సిరప్నంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ పాకాన్ని అయితే రానిచ్చుకోవాలి. ఇలా కలుపుకుంటూ పాకం వచ్చిందా లేదా మధ్య మధ్యలో ఇలా చూసుకోవాలి. పాకం అనేది మరీ ముదిరిపోకూడదండి. కొంచెం లేత ఉండపాకం వస్తే సరిపోతుంది. ఇలా పట్టుకుంటే లేత ఉండలాగా రావాలి, జారిపోయే ఉండలాగా. అలాగా వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఎండు కొబ్బరిని పొడి చేసుకున్నానండి. మీకు కావాలంటే పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి చిప్ప కాకుండా హాఫ్ చిప్పే వేసుకున్నాను. దాన్ని 4-5 యాలకులు కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఆ పౌడర్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఈ పాకంలో ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇలా నెమ్మదిగా పిండి వేసుకోవాలి. పిండి అనేది కలుపుకుంటూ ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. పిండి అనేది ఒకసారి వేయకూడదు. ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇంకేమన్నా పిండి మిగిలితే ఎక్స్ట్రా అది వేయకుండా ఉంచేసుకోవాలి. మొత్తం వేసారంటే పిండి బాగా గట్టిపడిపోతుంది. అంత గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి. చూసారా, ఇలా పట్టుకుంటే ఉండలాగా రావాలి. జారిపోయే ఉండలాగా వచ్చిందాక కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా ఒక్కొక్కటిగా ఒత్తుకొని వేసుకోవాలి. ఇవి పైకి తేలిన తర్వాతే అప్పుడు ఉల్టాగా టర్న్ చేసుకోవాలి. పైకి తేలకుండా ముందే తిప్పారంటే బూరె అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని అది కొంచెం కాలి పైకి వస్తుంది, అప్పుడే తర్వాతే తిప్పాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా ఫ్రై చేసుకొని తీసేసుకుంటే ఎంతో టేస్టీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా సూపర్గా కుదురుతాయండి కొబ్బరి బూరెలు. ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ విధంగా కొలతల ప్రకారం ట్రై చేసి చూడండి. ఇవి 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఏం పాడవ్వండి. ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.